ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు కదండి. అవసరతలను బట్టి మనతో కొంతమంది స్నేహం చేస్తూ ఉంటారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, మనం అన్నీ కోల్పోయినప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాక్యములో మనము సేవించే దేవుని గురించినటువంటి గుణగణాలు, ఆయనకున్నటువంటి లక్షణాల్లో ఒక గొప్పతనం గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మార్పు లేనివాడు. అందుకనే వాక్యం అంటది, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను అంటాడు. గమనించండి ప్రియులారా, రాజకీయాల్లో మీరు గమనిస్తే ఒక సూక్తి మనం వింటూ ఉంటాం. శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరంట. వారి స్వలాభం కోసం విలువలన్నింటినీ పక్కన పెట్టి, ఎంతటి ద్వేషము వారికి ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అవసరతల కోసం కలిసేసుకుంటుంటారు. వాళ్ళు మారిపోతూ ఉంటారు కదండి. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన మార్పు లేనటువంటి దేవుడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ వాగ్దానం, దేవుడు నన్ను రక్షించుకున్నప్పుడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. పిలవడమే ఆయన ఏమన్నాడంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాను కనుక నీ ఎడల విడువక కృప చూపుచున్నానంటే అర్థం ఏంటి అంటే, నేను అనేక సందర్భాల్లో నమ్మకంగా లేకపోయినా, నేను మారిపోయినా, నేను ఆత్మీయంగా లేకపోయినా, నా దేవుడు మటుకు నమ్మదగిన వాడండి. ఆయన విడిచిపెట్టలే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆ మార్పు లేని దేవుడు నీకిచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు. నీవు దేవుణ్ణి ఎంతో గాయపరచి ఆయన నుంచి దూరం అయిపోయి నువ్వు బ్యాక్ స్లైడర్ అయిపోయినా కూడా, తరచు నువ్వు ఆత్మీయంగా ఉన్నట్టు నటిస్తూ నీ ఆంతరంగిక జీవితంలో పాపమును కలిగి ఉన్నా కూడా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నా, అవిధేయత చూపిస్తూ ఉన్నా, ఆ మారని దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు శుభవార్త చెప్పమంటారా? మీరు మారినా ఆయన మారక అదే ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తారా? ప్రభువా నన్ను క్షమించండి, అనేకసార్లు నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించాను, అనేకసార్లు నేను ప్రభువా నా ఇష్టం వచ్చినట్టు మార్గంలో నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి మీరు ప్రార్థన చేయగలిగితే, ఆ మార్పు లేని దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును కూడా నెరవేర్చి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మారని దేవుడై ఉన్నారు ప్రభా. మేము మారి మీకు దూరమైన మీరు మారక ప్రభువా, నిత్యము మారక మానక మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.